వృద్ధులు వికలాంగుల పెన్షన్ ఒకప్పుడు అకౌంట్లో డబ్బులు వేసేవాళ్ళు చంద్రబాబు గారి టైంలో. వేసిన తర్వాత ఆ తర్వాత కాలంలో పార్టీ వాళ్ళు మనకి అసలు వాళ్ళతో సంబంధం లేకుండా పోతుంది అన్నాక చేతికి ఇచ్చేటటువంటి పద్ధతి పెట్టారు. అది జన్మభూమి కమిటీల కాన్సెప్ట్ పెట్టారు. అది కొంత నెగిటివ్ అయింది. జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పటి నుంచి కూడా వాలంటీర్ సిస్టమ్ని తీసుకొచ్చి ఇంటింటికి డబ్బులు పంచే కార్యక్రమం పెడితే, చంద్రబాబు నాయుడు తను అధికారంలోకి వచ్చాక సెక్రటరియట్ సిబ్బంది ద్వారా డబ్బులు పంచుతున్నారు. అయితే అసలు సమస్య ఏంటయ్యా అంటే ఇక్కడ మొదట్లో జగన్మోహన్ రెడ్డి ఈ నెలలో తీసుకోకపోతే వచ్చే నెలలో ఇవ్వచ్చు, 2 నెలలది కాకపోతే 3 నెలలది కలిపి డబ్బులు ఇవ్వచ్చు, తీసుకోవచ్చు. చాలామంది ఏంటంటే ఇక్కడ నోట్ అయ్యి ఉంటారు పెన్షన్ కింద, ఇతర రాష్ట్రాల్లో ఇతర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి బ్యాంక్ అకౌంట్లో వేసేస్తే హ్యాపీ, వాళ్ళ పని వాళ్ళు అక్కడ చేసుకుంటుంటారు. కానీ అది ప్రభుత్వాలకు పెద్ద ఉపయోగం లేదని చేతికి ఇవ్వడం ప్రారంభించారు. అలా 3 నెలలు ఇచ్చినప్పుడు పెద్ద ప్రాబ్లం కాదు. కానీ ఏ నెల కా నెలే, ఈ నెల ఇవ్వకపోతే వచ్చే నెల మళ్ళీ ఆ డబ్బులు ఇవ్వరు అన్నటువంటి జగన్ పెట్టినటువంటి విధానం ఇతర ప్రాంతాల్లో ఉంటూ పెన్షన్ తీసుకునే వాళ్ళు వ్యతిరేకించారు. దానివల్ల జగన్ ఓటమిలో అది కూడా కీలక పాత్ర అయింది. ఇప్పుడు వికలాంగుల వరకు చంద్రబాబు గారు ఒక మంచి ఆలోచన చేస్తున్నారు. వికలాంగులు ప్రతి నెలా కూడా ఖచ్చితంగా వాళ్ళు వికలాంగులుగా ఇక్కడ రిజిస్టర్ అయి ఉంటారు. వాళ్ళ సొంత ఊరిలో సొంత ఇంటి దగ్గర చదువుకోవడానికో ఉద్యోగం చేయడానికో వేరే వేరే చోట్ల ఉంటుంటారు. వాళ్ళకి ఇకపైన బ్యాంక్ అకౌంట్లోనే డబ్బులు వెయ్యాలన్నటువంటి ఆలోచన నిర్ణయించారు. తద్వారా త్వరలో ఆ విధంగా అడుగులు పడబోతున్నాయి. వికలాంగుల పింఛన్ 6,000 రూపాయలకు పెంచడంతో పాటుగా దాన్ని వాళ్ళ అకౌంట్లో వేయబోతూ ఉండటం అన్నటువంటిది శుభపరిణామం.